హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం ఏమేమి సర్టిఫికెట్స్ కావాలో తెలుసుకుందాం. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, ఇది మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుంది, ఎగ్జామ్ రాశారు కాబట్టి. ఇంకా ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అదేనండి మన 10th క్లాస్ మార్క్స్ లిస్టు. ఇంకా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇది ఒకవేళ కాలేజ్లో ఉంటే తెచ్చుకోండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, దీనికోసం మనం 10th క్లాస్ సర్టిఫికేట్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. 10th క్లాస్ సర్టిఫికేట్ అయినా పర్వాలేదు. టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది కూడా మ్యాక్సిమం కాలేజ్లోనే ఉంటుంది, తెచ్చేసుకోండి ఫ్రెండ్స్. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైతే ఇంటర్మీడియట్ ప్రైవేట్గా కడతారో వీరంతా కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. ఇంకా ఓసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. అదే 2025-2026 ఇయర్కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వీరు ఉన్నారో వీరందరూ కూడా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి. అలాగే అందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది ఫీజు రియంబర్స్మెంట్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అందరూ కూడా రెడీ చేసుకోండి. అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటున్నారో వారందరూ కూడా ఈ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలండి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనార్టీ వీరందరూ కూడా వారి వారి కేటగిరీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.